తాడేపల్లి ప్రాంతంలోని వివిధ హై స్కూల్స్లో రోటరీ క్లబ్ బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వ్యాక్సిన్పై అవగాహన కల్పించారు. రిపోర్ట్. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి బాలికలను రక్షించే ఉద్దేశంతో రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వడ్డేశ్వరం, పెనుమాక హై స్కూల్లోనూ ఇంకా ప్రైవేట్ స్కూల్ గీతాంజలి తదితర స్కూల్స్లో రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో హెచ్పివి వ్యాక్సిన్ గురించి విద్యార్థులకు సుధా హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కూచిపూడి మనోజ్ఞ, విజయవాడ ఆంధ్ర యూరాలజీ అండ్ గైనకాలజీ హాస్పిటల్ డాక్టర్ వర్షిని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రోటరీ ప్రతినిధులు మాట్లాడుతూ సుమారు 1000 మందికి పైగా బాలికలకు టీకా వేయనున్నట్లు తెలిపారు. తల్లిదండ్రుల అంగీకారంతో డిసెంబర్ 31వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో రొటేరియన్స్ ప్రెసిడెంట్ ఎస్ రామకృష్ణ, శ్రీలత, నవ్య, స్వాతి చందన, కాట్రగడ్డ శివనారాయణ, మున్నంగి వివేకానందరెడ్డి, రమేష్, సుకుమార్ రెడ్డి, పలగాని శ్రీకాంత్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి టౌన్ పరిధిలోని బాప్టిస్టు సమాధుల తోట పునరుద్ధరణ పనులు ముగియగా సోమవారం ప్రారంభోత్సవం జరిపారు. రిపోర్ట్. మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో మంగళగిరి పట్టణంలోని బాప్టిస్టు పేట సంఘ సమాధుల తోటలో మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో చేయించిన వివిధ రకాల అభివృద్ధి పనులను టీడీపీ నాయకులు సోమవారం ప్రారంభించారు. సంఘ సమాధుల తోటలో విశ్రాంతి గది, శ్మశానం లోపల వరకు సీసీ రోడ్డు, నీటి సదుపాయం, సేద తీరడానికి సిమెంట్ బల్లలు, లైటింగ్, గోడలకు రంగులు, మరుగుదొడ్లు నిర్మించారు. బాప్టిస్టు పేట సంఘ సమాధుల తోటను అభివృద్ధి చేయించినందుకు దళిత సోదరులు, సంఘ పెద్దలు మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ అందమబద్దయ్య మాట్లాడుతూ బాప్టిస్టు పేట వాసుల అవసరాలను గుర్తించి సమాధుల తోటలోకి వెళ్లేందుకు రోడ్లు, అంత్యక్రియలు అనంతరం అవసరమైన ఏర్పాట్లను మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో చేయించడం జరిగిందన్నారు. మంత్రి నారా లోకేష్ ప్రజల అవసరాలను గుర్తించి వారి సమస్యల పరిష్కారంకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో శ్మశాన వాటికలు అభివృద్ధికి నోచుకోకపోవడంతో మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో శ్మశాన వాటికల పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, పాస్టర్ కొడాలి విజయ్, బాప్టిస్ట్ చర్చ్ సంఘ కాపరి ఇల్లూరి జోసెఫ్, సంఘ పెద్దలు కలకోటి బోయేజ్, నందిగం వసంతరావు, కలకోటి దేశయ్య, కంతేటి జేమ్స్, ప్రాతూరి ప్రేమ్ కుమార్, పోలుమట్ల ప్రేమ్ కుమార్, పాస్టర్ కెకే రవికుమార్, నియోజకవర్గ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాస్టర్ పి తిమోతి, కలకోటి సుబ్బారావు, మంగళగిరి పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్, మంగళగిరి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఎర్రగుంట్ల భాగ్యారావు, పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, గోవాడ దుర్గారావు, కొదమల సురేష్, సైమన్, వేమూరి మైనర్ బాబు, ఎడ్లూరి కోటేశ్వరరావు, బుల్లాకోటి, చిలక ప్రభుదాసు, మద్దిరాల రమేష్, 15 వార్డు పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాతంగి రవికిరణ్, బుల్లా పిచ్చయ్య, రావూరి విజయనందం, కలకోటి రాజ్ కుమార్, బుల్లా రాము, కలకోటి శామ్యూల్, వడ్డేశ్వరం రమేష్, కట్టెపోగు దాసు, నూతక్కి జోసెఫ్, కట్టెపోగు సీమోను, కొదమల రమేష్ బాబు, పల్లె ప్రకాష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాజరైన ప్రముఖులు మాట్లాడారు. నియోజకవర్గంలోని బాప్టిస్ట్ పేట ఆవరణలో ఉన్నటువంటి సమాధుల తోటకు వచ్చి ఇక్కడ చేసినటువంటి కార్యక్రమాలని ఓపెన్ చేయడానికి మేము అందరం రావటం, దీనికి సహకరించినటువంటి మా లోకల్ ఎమ్మెల్యే గారు, మంత్రివర్యులైనటువంటి లోకేష్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. క్రైస్తవులమైన మాకు 2 రాకళ్ళ మధ్యన మేము బ్రతుకుతూ ఉంటాం. ఒకటి మొదటి రాకడ క్రీస్తు అయితే, రెండవ రాకడ కోసం మేము అందరం సిద్ధపడుతూ ఉంటాం. ఈరోజు రెండవ రాకడ సిద్ధపాటులో మాకు ఎప్పుడు కూడా సమాధుల తోట చాలా ప్రాముఖ్యమైనటువంటి ఘటము. సమాధుల తోట మా ఇంటి కంటే కూడా ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశము, అతి పవిత్రమైన ప్రదేశం మాకు. మరి ఈ ప్రదేశంలో కాంపౌండ్ వాల్ కట్టుకోవడానికి, మరి స్టార్టింగ్లో మీరు చూసినట్లు 2 గదులు అటాచ్డ్ వాష్రూమ్తో కూడా కట్టుకోవడానికి కావలసినటువంటి వెసులుబాటు అంతా కల్పించినటువంటి ప్రభుత్వానికి, లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మేము తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా లోకేష్ గారికి ఎప్పుడూ కూడా బాప్టిస్ట్ పేట లేకపోతే సంఘస్థులన్నా చాలా అభిమానం. నేను లాస్ట్ ఇయర్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేశాను. సార్ ప్రయారిటీ వైజ్ అక్కడికి రావటము, క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి కానీ, సో అది చాలా సంతోషం అనిపించింది నాకు. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు రాబోయే రోజుల్లో కూడా జంగిల్ క్లియరెన్స్ చేయటము, రెండోది మనకు బాక్స్ కూడా ఉంటే మంచిదంటే అన్ని ప్రాంతాల 101 ప్లేస్లో మనం చేయబోతున్నాం. ఇది అయిపోయిన తర్వాత 101 ప్లేసుల్లో కూడా కావాల్సినటువంటి ఈ ఫ్రీజర్ బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్ కూడా మంత్రి గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి కూడా మేము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇక్కడికి వచ్చినటువంటి ప్రభుత్వం తరపున, పార్టీ తరపున వచ్చినటువంటి ప్రతి నాయకులకి ప్రత్యేకమైన వందనాలు. అతి ముఖ్యంగా
మరి ప్రాంతవాసులైనటువంటి బాప్టిస్టు సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దలకి, నడిపిస్తున్నటువంటి నాయకులకి, సంఘ చాలా ఆనందకరమైన దినం. ఎందుకయ్యా అని చెప్తుంటే, మంగళగిరి ఈ మా బ్యాప్టిస్ట్ పేట సమాధుల తోటని ప్రతి సంవత్సరం మేము మామూలుగా బాగు చేసుకోవటం, ఈస్టర్ పండుగ రోజు, తదుపరి మళ్ళీ చెట్లు పెరిగి మళ్ళీ ఈస్టర్ వచ్చేటప్పటికి ఒక అడవులాగా తయారవుతూ ఉండేది. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఇలాంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు డైనమిక్ ఆలోచనలతో మంగళగిరి నియోజకవర్గంలోని బరీల్ గ్రౌండ్స్ని అన్నిటినీ ఆయన జంగిల్ క్లియర్ చేయించి, కొన్ని చోట్ల ప్రహరీలు కట్టించి, అలాగే పెద్దలు చెప్పినట్టు ఫ్రీజర్ బాక్సులను కూడా ఇచ్చే ఘనత ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి లోకేష్ గారు చేస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఇదొకటనే కాదు, ఏ సమస్య వచ్చినా కానీ నేనున్నాను అంటూ ఆయన ముందుకుండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఎవరు ఏమిటి, వీళ్ళు పార్టీ కాదా అనేది కూడా ఆలోచించకుండా ఆయన దగ్గరికి ఏ సమస్య మీద వెళ్ళినా కానీ కంప్లీట్గా ఆ సమస్యలు క్లియర్ చేసే పరిస్థితిలో ఈరోజు మా యువ నాయకుడు ఉన్నాడు. మాకు చాలా సంతోషం. అలానే గత ప్రభుత్వంలో బాప్టిస్టు పేట సమాధుల తోట ప్రారంభోత్సవానికి మరి విచ్చేసినటువంటి మరి మా ప్రీతమ నాయకులైనటువంటి కుడాలి విజయ్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా మరి ఇక్కడ చేరినటువంటి ఆయా పార్టీల నాయకులకు, మరి దైవ సేవకులకు అందరికి కూడా దేవుని కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మన మంత్రివర్యులు, మరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి నారా లోకేష్ గారు మరి మా పేట మీద ఎంతో దృష్టి ఉంచి, విజయ్ కుమార్ గారు చెప్పారు ఈ బాప్టిస్ట్ పేట అంటే ఆయనకి ఎంతో మరి ఇంట్రెస్ట్ అని చెప్పి ఉన్నారు. మరి ఇంకా మాకు అనేకమైనటువంటి పనులు కొరతగా ఉన్నాయి. అవన్నీ కూడా ఆయన యొక్క సారథ్యంలో తీర్చగలడని మేము ఆశిస్తూ, వారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇంకా అనేకమైనటువంటి విజయాలు ఆయన పొందాలని దేవుని నామం పేరట ప్రార్థిస్తూ వారిని ఆశీర్వదిస్తున్నాను. ఆమేన్. ఈ బరీల్ గ్రౌండ్ గురించి 2023లో లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడే చేద్దామని చెప్పారు, కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయింది. ఇక్కడ మాకు బరీల్ గ్రౌండ్లో నడవటానికి కానీ లేదా రెస్ట్ రూమ్కి కానీ బాగా చాలా ఇబ్బంది పడతా ఆ సమస్యలను తీసుకెళ్ళాం. వెంటనే చేస్తామని మాట ఇచ్చారు, కానీ కొన్ని కారణాలు ఎలక్షన్ టైంలో కుదరలేదు. ఆ ఎలక్షన్ కోడ్ రావటం మూలన తర్వాత చేస్తామని మాట ఇచ్చారు. వెంటనే పనులు మొదలేశారు. ఎక్కడ ఖర్చు దగ్గర వెనకాడవద్దు అని ఇక్కడ చేస్తున్న కిషోర్ గారికి చెప్పారు. ఆయన కూడా మాకు బాగా సహకరించారు. ఈ విషయంలో లోకేష్ గారికి, మన కిషోర్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. మంగళగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట చినకాకని వక్ఫ్ భూములను పారిశ్రామిక కారిడార్ పేరుతో సేకరించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాసెం రామారావు, నాయకులు ఎం రవి, జొన్నా శివశంకర్, ఈమని అప్పారావు, జేవి రాఘవులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోనూ మన జిల్లాలో ఉన్నటువంటి ముస్లింల అభివృద్ధి కోసం కేటాయించినటువంటి వక్ఫ్ భూములని పారిశ్రామిక కారిడార్ పేరుతోటి ఆ భూముల్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేటువంటి చర్యలను చేపడుతున్నారు. ఆల్రెడీ ఇప్పటికే నిర్ణయం చేసి కలెక్టర్ గారి దగ్గర నుంచి ఒక సర్క్యులర్ కూడా జారీ అయింది తమీమ్ అన్సారియా గారి పేరుతోటి. దాంట్లో ఉన్నటువంటి వివరాలు ఏంటంటే, మంగళగిరి రూరల్ మండలం చినకాకాని గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి దాదాపుగా 71 ఎకరాల 57 సెంట్లు భూమిని 204A నుంచి 206A వరకు ఉన్నటువంటి ఈ భూముల్ని పారిశ్రామిక కారిడార్కి మేము అప్పచెప్తున్నాం. ఆ భూములన్నీ ఇప్పుడు ఎవరైనా పంటలు పండించుకుంటే వాటిని ఖాళీ చేయాలని చెప్పి సర్క్యులర్ జారీ చేసినటువంటి నేపథ్యం ఉంది. మేము చెప్తా ఉన్నాం, వక్ఫ్ చట్టంలో ఏముందంటే, ఒకసారి భూమిని ఎవరన్నా వక్ఫ్ బోర్డుకు కనుక ఇస్తే దాన్ని అమ్మటానికి కానీ కొనుగోలు చేయడానికి కానీ పారిశ్రామిక అవసరాలకు కానీ తీసుకోవడానికి
వీలు లేదు అని చెప్పేసి ఆ చట్టంలో ఉంది. కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని సవరణ చేసి ప్రభుత్వ అవసరాల కోసం దాన్ని వినియోగించవచ్చు అని చెప్పేసి సవరణ చేసిన తర్వాత ఈ భూముల్ని కట్టబెడతా ఉన్నారు. మేము ఆ భూముల్లో రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం అన్ని సంఘాలు కలిసి ఆ భూముల్లో పర్యటనలు చేశాం. ఆ భూములు ఈరోజు మనకి బైపాస్ కొత్తగా వేస్తున్నటువంటి బైపాస్ పక్కనే ఉన్నాయి. చాలా వాల్యూ కలిగినటువంటి భూములు. దాదాపుగా 70 సంవత్సరాల నుంచి దాదాపుగా 100 మంది పేద రైతులు సాగు చేసుకొని వాటిని డెవలప్ చేసినటువంటి నేపథ్యం ఉంది. కాని గ్రామంలో వక్స్ బోర్డు భూములు 71.5 ఎకరాలు ఉంటే ఆ భూములలో 90 మంది రైతులు సాగు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు సాగుకు ముందు ఆ భూములు చిట్టడివిలాగా ఉన్నాయి. అడవిని తలపించే విధంగా ఉన్న భూములు సారవంతమైన భూములుగా మార్చుకొని ఈరోజు సోలార్ పంపు సెట్లు, అలాగే బోర్లు, బ్రహ్మాండమైన సారవంతమైన పసుపు లాంటి పంటలు పండిస్తున్న ఈ క్రమంలో ఈ భూములు మొత్తం కూడా ప్రభుత్వం కన్నుపడింది. దీని మొత్తం కూడా పారిశ్రామిక కారిడార్ పేరు మీద దీని కార్పొరేట్ సంస్థ కట్టబెట్టడానికి వాళ్ళ ప్రభుత్వం కుయుక్తులు పడుతూ ఉంది. మేము ఇవాళ రైతు సంఘంగా ఒకటే చెప్తా ఉన్నాం. ఇవాళ ఈ భూములు మొత్తం కూడా ఎవరైతే సన్నకారు, చిన్నకారు రైతులు అక్కడ సాగు చేసుకుంటూ ఉన్నారో ఆ 90-100 మందికి రైతులకి అవకాశం కల్పించాలని చెప్పేసి, అదే ఎక్స్పోర్ట్ భూములు కూడా ఏ విధంగా అన్యాక్రాంతం కాకుండా ఆ బోర్డు కింద ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చిన్నకాకాని దగ్గర ఉన్న వక్స్ భూములు 71 ఎకరాల 57 సెంట్లని పారిశ్రామిక కారిడార్ కట్టబెట్టేదానికోసం ప్రభుత్వం హడావిడి చేస్తూ ఉంది. పారిశ్రామిక కారిడార్ని సిపిఎం వ్యతిరేకించటల్లా. దానికి ఆల్రెడీ ఎర్రబాలెంలో ఒక పారిశ్రామిక కారిడార్ ఉంది. ఇప్పుడు ప్రతిపాడు దగ్గర కొత్తగా మన పారిశ్రామిక కారిడార్ని ప్రారంభించారు. మరలా తీసుకోబోతా ఉన్నారు అక్కడే. ఇప్పుడు అత్యవసరంగా స్థలాలే లేవు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అని చెప్పిన ఇక్కడ మంగళగిరిలో పారిశ్రామిక కారిడారు పెట్టడానికి హడావుడిగా కార్పొరేట్లకి ఆ భూమిని దారాదత్తం చేయడానికి అంత హడావుడి ఎందుకు పడుతుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి మేము సిపిఎంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ వక్ఫ్ బోర్డు భూములు తీసుకొని కార్పొరేట్లకు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయంలో ఆందోళన నిర్వహించి అర్జీ ఇవ్వడానికి వచ్చాము. గతంలో పేదలు ఇళ్ల స్థలాలు అడిగితేనే ఎక్కడుంది స్థలం ఇవ్వలేని పరిస్థితి ఉంది, ఇవ్వలేము, ఎక్కడ స్థలాలు లేవు, మేము టిక్కో ఇల్లు కట్టిస్తాం అన్నది. కానీ ఈరోజు కార్పొరేట్లో అడిగిందే తడువు, ఎక్కడ భూములు ఉన్నాయా అని చూసి ఈరోజు వక్ఫ్ బోర్డు భూముల్ని పారిశ్రామిక కారిడార్గానే అప్పచెబుతుంది. ఈ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మంగళగిరి పుణ్యక్షేత్రంలో ప్రసిద్ధి చెందిన ముక్కోటి ఏకాదశి సందర్భంగా శంఖు తీర్థంకు సంబంధించి శంఖువును బ్యాంక్ లాకర్స్ నుండి తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా పురోహితులు ఎం శ్రీనివాసరావు వివరాలు అందించారు. మన మంగళాద్రి క్షేత్రంలో మన మంగళాద్రి పురాధీశ్వరుడు మన అందరికీ కూడా సంరక్షకుడు శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారికి వైకుంఠ ఏకాదశి అత్యంత వైభవోపేతంగా మన అందరము కూడా ప్రతి సంవత్సరం స్వామివారికి చేసుకుంటున్నాం. అందులో భాగంగా స్వామివారికి రేపు 30వ తేదీన వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం. ఇది ప్రతి సంవత్సరం కూడా తంజావూరు మహారాజు గారిచే స్వామివారికి సమర్పించుకున్నటువంటి ఆ దక్షిణావశంకం పాంచజన్యం, ఇది కృష్ణ పరమాత్ముడు యుద్ధంలో పూరించిన శంఖంగా చెప్పబడుతుంది. ఈ యొక్క శంఖం నుంచి ఓంకార శబ్దం వస్తుంటుంది. అటువంటి శంఖంతో ప్రతి సంవత్సరం కూడా భక్తులందరికీ కూడా తీర్థంగా ఆ యొక్క స్వామి యొక్క తీర్థాన్ని మనం సమర్పించడం జరుగుతుంది. తెల్లవారుజామున స్వామివారికి 12 గంటల నుంచి వైగానస ఆగమయుక్త విధంగా 12 గంటలకు స్వామివారికి తీర్థబిందు తీసుకురావటం, అదేవిధంగా విక్షక్షేణారాధన, పుణ్యావచనము, నమకలశ ఆరాధన, అనేక ద్రవ్యాలతో స్వామివారికి ఆ యొక్క పాంచజన్యంతో అభిషేకం చేసిన తర్వాత కార్యక్రమం తర్వాత స్వామివారికి ప్రతినిత్యం కూడా జరిగేటువంటి తీర్థ గోష్ఠి అంతా అయిన తర్వాత 3 గంటలకు స్వామివారు బంగారు గరుడ వాహనం మీద అలంకారం అయిన తర్వాత
తాడేపల్లి పోలీస్ స్టేషన్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలని కోరుతూ సోమవారం జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సామల నాగేశ్వరరావు, జొన్న రాజేష్, బడే కోమలి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లి మండల పరిధిలోని ఇప్పట గ్రామానికి 4 రోజుల క్రితం విచ్చేసి నాగేశ్వరమ్మ గారి కుటుంబాన్ని పరామర్శించి ఆమెకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం, అధికారంలోకి వచ్చిన తర్వాత నేను వస్తానమ్మా అని చెప్పిన మాట నిలబెట్టుకోవడం కోసం ఇప్పటం వచ్చి తల్లి భావంతో ఆమెని కౌగిలించుకున్న దాన్ని ఒక వైసీపీ పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో తల్లికి చెల్లికి కూడా తేడా లేకుండా అసభ్య పోస్టులు పెట్టి అసభ్యంగా మాట్లాడటం, దాని మీద ఏదైతే మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశాలతో ఆ తాడేపల్లి మండల పోలీస్ స్టేషన్లో ఈరోజు సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చి తన మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మా మండల నాయకులు అలాగే నియోజకవర్గంలో ఉన్న నాయకులందరం కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సరే, ఇలాంటి పేటీఎం బ్యాచ్ని ఇప్పటికైనా సరే ఇంకా తెలుసుకొని మారకపోతే ప్రభుత్వ పరంగా అలాగే డిపార్ట్మెంట్ పరంగా తీసుకోవాల్సిన చర్యలు కఠినంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు, మాట ఇచ్చిన దానికోసం ఇప్పటికి వచ్చారు. ఇచ్చేసి అది పెద్ద తల్లి చెల్లికి కూడా తేడా లేకుండా ఉండే వ్యక్తులు ఇలాగే పెడతారని మేము అనుకుంటున్నాం. దీన్ని మేము మా జనసేన పార్టీ తరఫున తాడేపల్లి మండల పరిధిలో తీవ్రంగా ఖండిస్తూ కంప్లైంట్ ఇచ్చాం. పోలీసు వారు దాని మీద చర్యలు తీసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. తల్లికి ఆలికి సంబంధం లేనిట్టుగా వాళ్ళ గురించి వాళ్ళ వరసలు లేనిట్టుగా మాట్లాడటం చాలా నిజంగా నిస్సిగ్గుగా ఉంది. ఇటువంటి చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు ఇలా చేయబట్టే 151లో 5 పోయి 11 మిగిలారు. మీరు అదే పందా ఇంకా కొనసాగిస్తే మాత్రం ఆ 11 పోయి 0 మిగులుతారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాము. దీనికి సంబంధించి ఇప్పుడే తాడేపల్లి స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. SHO గారికి కంప్లైంట్ని కేసు రిజిస్టర్ చేసి తగిన న్యాయం చేస్తారని చెప్పారు. తగిన న్యాయం చేయాలని. నమస్తే అండి. తాడేపల్లి మండలం విప్పడం గ్రామానికి చెందినటువంటి జనసేన పార్టీకి సంబంధించిన లీడరు రాంబాబు అనే వ్యక్తి మా దగ్గరికి వచ్చి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో యొక్క సారాంశం ఏంటంటే, ఇటీవల 24వ తేదీన డిసెంబర్ 24వ తేదీన గౌరవ డిప్యూటీ సీఎం గారు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ గ్రామంలో వచ్చి వెంకటేశ్వరం అనే ఒక పెద్ద ఆవిడ్ని పరామర్శించడం జరిగింది. ఆ సమయంలో పెద్ద ఆవిడని సారు ఆప్యాయంగా మాట్లాడడం జరిగినటువంటి ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని అబ్యూజ్ చేస్తూ బంగారాజు అనే వ్యక్తి సోషల్ మీడియాలో అబ్యూజ్ చేసే విధంగా పోస్ట్ పెట్టాడని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము ఉన్నతాధికారులకు తెలియజేసి దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది, ఇప్పుడే తెలియదు. ఇప్పుడే ఇచ్చారు రిపోర్టు, దాని మీద ఎఫ్ఐఆర్ కట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. పడిపోతామని కూర్చుంటే నడవడం తెలియదు, ఓడిపోతామని ప్రయత్నం మానేస్తే గెలవడం తెలియదు. అరవిందుడు. చినకాకాని హైలైన్లో డిసెంబర్ 31న నిర్వహించే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ రానున్నారు. వివరాలు వీక్షిద్దాం. జాతీయ రహదారి ప్రక్కనే చినకాకాని హైలాండ్ అమ్యూజ్మెంట్ పార్క్లో డిసెంబర్ 31 న్యూ ఇయర్ గ్రాండ్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. ఈ వేడుకలకు ప్రధాన ఆకర్షణగా ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారతదేశంలో తొలిసారిగా LED టీవీ సస్పెన్షన్ స్టేజ్ను ఏర్పాటు చేయడం జరుగుతుండగా ఇది ఈ ఈవెంట్కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ను అమిగోస్ మీడియా నిర్వహిస్తుండగా ఎంట్రీ పాస్లు $999 నుండి $29,999 వరకు అందుబాటులో ఉన్నాయి. పాస్లు ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటిలోనూ పొందవచ్చు. ఆన్లైన్లో బుక్ మై షో ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రోగ్రామ్ హైలైట్ ఏంటంటే అందరికీ డిసెంబర్ 31st నైట్ మన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గురించి ఈవెంట్ జరుగుతుంది ఇక్కడ. అది వచ్చేసి హైలాండ్ అమ్యూజ్మెంట్ పార్క్లో. 31st నైట్ 7 PM ఆన్వర్డ్స్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన పాసెస్ అన్నీ కూడా మీకు బుక్ మై షోలో ఉంటుంది. అలాగే మీకు ఆఫ్లైన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. అట్లాగే మనకి ఇక్కడికి వచ్చి మీరు టికెట్స్ కూడా తీసుకోవచ్చు లైవ్గా. మనకి ఇక్కడ లైవ్ కౌంటర్ ఉంటుంది. అక్కడ కూడా మీరు మీ టికెట్స్ని గ్రాప్ చేసుకోవచ్చు. అట్లాగే విజయవాడ గోల్డ్ వయాసిస్
ఓయాసిస్ షాప్ దగ్గర కూడా మనకి ఉంటుందన్నమాట. సో అలాగే మీకు స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాము. సో ఆ నెంబర్స్కి కాల్ చేసి మీరు కూడా మీరు మీ టికెట్స్ అనేవి మీరు ఆఫ్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మీకు మన రాహుల్ సిప్లిగంజ్ ఉన్నారు. ఆయన వచ్చేసి మీకు తెలిసిందే ఆస్కర్ విన్నర్ అండ్ అట్ ద సేమ్ టైం బిగ్ బాస్ 3 విన్నర్ అనమాట. సో ఆయన వచ్చేసి హోస్ట్ చేస్తున్నారు. అట్లా అట్ ద సేమ్ టైం మనకి అదొకటే కాకుండా సో మనకి చాలా డీజే డ్యాన్సెస్ అట్లాగే వెరైటీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఎవ్రీ టైం 7 నుంచి కూడా మీకు ఎంగేజింగ్గా ఉంటుంది ప్రోగ్రామ్ అనేది. సో లేట్ చేయకుండా మీరు తొందరగా ఫిల్ అయిపోతున్నాయి పాసెస్ అనేవి కూడా. సో మీరు బుక్ మై షోలో వెళ్తే మీ డీటెయిల్స్ అనేవి కూడా అక్కడ ఉన్నాయి. సో అలాగే మీకేమైనా డౌట్స్ ఉన్నా మీరు ఆఫ్లైన్ నెంబర్స్కి కాల్ చేసి మీరు మీ టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట. సో అట్లాగే ఇక్కడ మనము స్క్రీన్ వచ్చేసి ఒక 50 feet స్క్రీన్ అనేది డైమండ్ షేప్ స్క్రీన్, అంటే ఇండియాలో ఫస్ట్ టైం మనం ఇక్కడ ట్రై చేస్తున్నాము. సో ఈ స్క్రీన్ ఎట్లా ఉంటుందంటే మీకు ఓపెన్ బుక్ డైమండ్ షేప్లో ఉంటుందన్నమాట. అట్లాగే మీకు త్రీ డైమెన్షన్లో మీకు స్క్రీన్ ఉంటుంది. సో 50 feet హైట్ ఉంటుంది. అట్లాగే పైన నుంచి కూడా మీకు హైడ్రాలిక్తో హ్యాంగింగ్ ఉంటుంది. సో అది కూడా స్క్రీన్ ఉంటుందన్నమాట. సో స్క్రీన్ కూడా ఎయిర్లో ఉంటుంది. సో ఇది మనకి మెయిన్ హైలైట్. అట్లాగే సౌండ్ కానీ డీజే కానీ సో ఎవ్రీథింగ్ అనేది అంత స్పెషల్గా ట్రై చేస్తున్నాము. సో లేట్ చేయకుండా మీ పాసెస్ అనేవి మీరు గ్రాప్ చేసుకోండి. ఇది హైలాండ్లో 31st నైట్ జరుగుతుంది, మంగళగిరిలో. ఇది టికెట్స్ వచ్చి స్టార్టింగ్ వచ్చి 999 నుంచి స్టార్ట్ అవుతుంది. 999 నుంచి కపుల్ ఉంటుంది, అలాగే 2499 అలా 5000 కపుల్స్ వస్తుంది. ఫ్యాన్ ఫిట్ ఉంటుంది. తర్వాత 10,000 ఉంది, 20,000 ఉంది. టేబుల్స్ ఉన్నాయి అన్నమాట. 20,000 టేబుల్స్, 30,000 టేబుల్స్ ఉంటాయి. ఎక్స్క్లూజివ్ గ్యాలరీ కూడా ఉంది. అది వచ్చి 50,000 ఉంటుంది. అది వివిఐపి గ్యాలరీ అనమాట. సో ఏమన్నారు, ఇందులో ఏంటంటే ఏ పాస్ తీసుకున్నా 2499 నుంచి ఏ పాస్ తీసుకున్నా 30% అనేది కూపన్స్ ఇస్తారు. ఆ కూపన్స్ని ఇక్కడ ఫుడ్కి ఉపయోగించుకోవచ్చు, ఇంక దేనికైనా బెవరేజెస్ ఇంక దేనికైనా ఉపయోగించుకోవచ్చు దాన్ని. ఇక్కడే దీనిలోనే. నా పేరు రాజ్. గీజే మొత్తం అంతా కూడా కంప్లీట్గా, ప్లస్ రాహుల్ సిప్లిగంజ్ గారితో కూడా లైవ్ కాన్సర్ట్ ప్లాన్ చేసాం. ప్లస్ స్టేజ్ కూడా ఇండియాలోనే టాప్ మోస్ట్ స్టేజ్ అండి. ఇప్పుడు దాకా ఎవరు కూడా కనీవిని ఎరగని స్టేజ్ ఇది వేసింది కూడా మనం కంప్లీట్గా. ఇది కొంత క్రియేటివ్గా చేసాం. ఇది స్టేజ్ కూడా మనం ఓపెన్ బుక్ టైప్ వచ్చేసి, ప్లస్ పైన కూడా హైడ్రాలిక్తో ఎల్ఈడితో పెట్టి మొత్తం అంతా కూడా కంప్లీట్ 365 degrees కూడా చూసేటట్టు వ్యూస్ కూడా ఉన్నాయి మొత్తం అంతా. ప్లస్ ఇందులో వచ్చేటప్పటికైతే కానీ మన టికెట్స్ రేట్స్ కూడా 999 నుంచి స్టార్ట్ అవుతుందండి. 999 నుంచి 2,999 వరకు ఉంది మనకి టికెట్స్ రేట్స్ వచ్చేటప్పటికైతే కనుక. డిపెండ్స్ అపాన్ మళ్ళీ తర్వాత ఇందులో వచ్చేటప్పటికల్లా 1.5తో సపరేట్ ప్యాక్ ఉందండి. అది వచ్చేటప్పటికల్లా 30 members ప్యాక్ అది. ఓకే, అది ప్రీమియం అది దీంట్లోకి వచ్చేటప్పటికల్లా. ఆ తర్వాత వచ్చేటప్పటికల్లా మన టికెట్స్ వచ్చేటప్పటికల్లా బుక్ మై షోలో, ఆన్లైన్లో అయితే కనుక బుక్ మై షోలో బుక్ చేసుకుంటున్నామండి. అదే కనుక ఆఫ్లైన్లోకి వచ్చేటప్పటికైతే కనుక మనకి హైలాండ్ స్టోర్స్ దగ్గర కానీ, ప్లస్ మళ్ళీ గోల్డ్ ఓయాసిస్ మాల్ దగ్గర కానీ, ఇక్కడ ఈ 2 చోట్ల మనకి టికెట్స్ ఆఫ్లైన్లో అవైలబుల్ ఉన్నాయండి. ఇదే అండి మేజర్ అండి ఇటువంటి స్టేజ్ వేయడం అనేది. చాలా ఎక్స్క్లూజివ్గా ఈ 31st ఈ స్టేజ్ డిజైన్ చేసాము. ఇదేంటంటే ఇదే ఫస్ట్ టైం ఇండియాలోనే ఈ ఎల్ఈడి సస్పెన్షన్ చేయడం అనేది. సో ఇది యాక్చువల్గా 40 feet హైట్ నుంచి మనం ఎల్ఈడిని సస్పెన్షన్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా వాట్ వీఆర్ డూయింగ్ దిస్ షో విత్ ఎల్ఈడి సస్పెన్షన్. సో దిస్ షో విల్ బి ద బెస్ట్ షో ఇన్ ఇండియా. నో వన్ ఎవర్ అటెంప్ట్ టు డూ దిస్. ద టోటల్ ఎల్ఈడి screen is been suspended in the air. So 50 by 50 LED screen is going to suspended in the air with a total, the bottom left side and right side again we are putting 50-50. So totally we are going to put around 4,500 SFT LED screen which is going to dazzle for this 31st event for Rahul Siplganj. కాజలో అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్రావు కుటుంబంకు బీసీ సంఘం నాయకులు డోగిపర్తి శ్రీనివాసరావు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యాన నిత్యావసర సరుకులు, బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో బి శ్రీనివాసరావు, శివాజీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నేను మీ డోగిపర్తి శ్రీనివాసరావు, మంగళగిరి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. గత 2.5 సంవత్సరాల కిందట కాజ గ్రామానికి చెందినటువంటి మోదుగుల వెంకట్రావుకి యాక్సిడెంట్లో వెన్నుపూస దెబ్బతిని అతను పూర్తిగా మంచానికే పరిమితం అయ్యాడని చెప్పి తెలుసుకొని మేము ఈరోజు నేను, నా స్నేహితులైనటువంటి బర్మా శ్రీనివాసరావు గారు, నక్కా లక్ష్మణ్ బాబు గారు, మురుగుడు మదన్ మోహన్ గారు, మద్దాల రమేష్ గారు, సతీష్ గారు,
శివాజీ గారు, ఖైరుల్లా గారు మేమందరం కూడా ఒక మాట అనుకొని ఇతనికి సహాయం అందించాలని చెప్పి ఈరోజు వాళ్ళ కుటుంబానికి వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి 6,000 రూపాయలు రొక్కము నగదు, అలాగే ఒక నెల రోజులు సరిపడా బియ్యము, కిరాణా సరుకులు అందించడం జరిగింది. అదేవిధంగా ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా బీసీ సంక్షేమ సంఘం ముందుంటుందని నా స్నేహితులు కూడా నాకు సహకరించినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రాబోయే రోజుల్లో ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా బీసీలకు కానీ ఎవరికైనా సరే ముందుంటామని చెప్పి తెలియజేస్తూ, కుంచనపల్లిలో సైన్స్ ఫేర్ కార్యక్రమంను గీతాంజలి స్కూల్లో చేపట్టారు. ఓ రిపోర్ట్. సైన్స్ ఫేర్తో విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందుతోందని స్కూల్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్ భాస్కర్ రావు అన్నారు. సోమవారం కుంచనపల్లి గీతాంజలి స్కూల్లో సైన్స్ ఫేర్ కార్యక్రమం జరిగింది. ఇంకా పలువురు ప్రముఖులు పాల్గొని విద్యార్థుల ప్రయోగాలను వీక్షించారు. ఈ క్యాంపును సందర్శించి విద్యార్థులందరినీ అభినందించారు. ఈ కార్యక్రమంలో గీతాంజలి స్కూల్ కరెస్పాండెంట్ మున్నంగి రమాదేవి, మున్నంగి హారిక తదితరులు పాల్గొన్నారు. ఎర్రబాలెం ఆప్కో షోరూంలో ఆప్కో క్లియరెన్స్ సేల్స్ కౌంటర్ను ప్రారంభించారు. కౌంటర్ను ఆప్కో జనరల్ మేనేజర్స్ కన్నబాబు, ఎం నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఆఫీసర్ డి ఆదినారాయణ, ఏఎంఓడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి అంబేద్కర్ సెంటర్లో రైతుల పక్షాలు నిలబడి న్యాయం కోసం పోరాడుతున్న నవరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ జలీల్పై అక్రమ కేసులు బనాయించడాన్ని ఖండిస్తూ ఆ పార్టీ నాయకులు జలీల్తో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం జలీల్ మీడియాతో మాట్లాడారు. దేశంలో 28 రాష్ట్రాలు, 3 కేంద్ర ప్రాంతాల్లో జాతీయ పార్టీగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ పొంది దేశంలో 542 పార్లమెంటు స్థానాలకు పోటీ చేసిన పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే అది నవరం కాంగ్రెస్ పార్టీ. దేశంలో 5,700 ఎమ్మెల్యేలని 2018 డిసెంబర్లో పార్టీని స్థాపించడం జరిగింది. నేను పెదవట్లపూడి గ్రామంలో ఇదే నియోజకవర్గంలో 2 సార్లు మంగళగిరి ఎమ్మెల్యేగా, గుంటూరు పార్లమెంటు 2019లో, మళ్ళీ 2024 చాందినీ చౌక్ ఢిల్లీ పార్లమెంటు చాందినీ చౌక్ పార్లమెంటుకు ఎంపీగా, వైనాడు కేరళలో రాహుల్ గాంధీ రిజైన్ చేస్తే ప్రియాంక గాంధీ గారు పోటీ చేస్తే అక్కడ వైనాడు వెళ్ళి పోటీ చేసి 1000 ఓట్లు, లక్షల ఓట్లు ఈ దేశంలో తెచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఏకైక పార్టీ నవరం కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎక్కడ కూడా అన్ని స్థానాల్లో పోటీ చేయలా. నేను చిన్న గ్రామంలో జన్మించి ప్రజాస్వామ్య దేశంలో మా తాతగారు మౌలానా గారు మహమ్మద్ జిల్లాని గుంటూరు జిన్నా సెంటర్లో తెచ్చి మీటింగులు పెట్టి గాంధీ గారితో, నెహ్రూ గారితో మా ముత్తాతలు కానీ మా తాతలు కానీ స్వాతంత్ర యుద్ధ పోరాటంలో అసూలు బారి 100 ఎకరాల భూముల్ని దారాదత్తం చేశాం సామాన్య ప్రజలకి. మరి ఈనాడు ప్రజాస్వామ్య దేశంలో ముస్లింలు ఈ దేశంలో అణగారిన వర్గాలు, పేదవారు ఆకలి కేకలతో అల్లాడిపోతూ ఉన్న 70,000 ఎకరాలు వక్బోర్డు భూములు ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా మంగళగిరిలో తమకు సంబంధించిన ఆస్తిని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ మోసపూరితంగా బహిరంగ వేలం నిర్వహించిందని సదరు ఆస్తి కుటుంబ సభ్యులు స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. బాధిత కుటుంబ సభ్యులు ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ స్టేట్ ప్రెసిడెంట్ బుల్లా రాజారావు, బుల్లా రాజీవ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బుల్లా సుబ్బారావు, సతీష్, వినయ్ కుమార్, పవన్ పాల్గొన్నారు. నూతన సంవత్సరంకు స్వాగతం పలుకుతూ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విజయవాడలోని ఫిలడెల్ఫియా చర్చ్ను సందర్శించారు. వివరాలు వీక్షిద్దాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సితారా సెంటర్ వద్ద ఉన్న ఫిలడెల్ఫియా ఏజీ చర్చ్ను ఎంపీ కేశినేని శివనాథ్ సోమవారం సందర్శించారు. చర్చ్కు విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్కు పుష్పగుచ్చం అందించి రెవరెండ్ చార్లెస్ పి జాకబ్, డాక్టర్ ఫిలిప్ పి జాకబ్ ఆత్మీయంగా స్వాగతం పలికారు. సమాజంలో శాంతి, ఐక్యత, సేవాభావాన్ని పెంపొందించడంలో చర్చిల పాత్ర ఎంతో కీలకమైనది. ఫిలడెల్ఫియా ఏజీ చర్చ్ చేస్తున్న సేవలు అభినందనీయం.
రానున్న నూతన సంవత్సరం అందరికీ ఆరోగ్యం, శాంతి, సమృద్ధిని తీసుకురావాలి అంటూ చార్లెస్ పి జాకబ్కు ఎంపీ కేశినేని శివనాథ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ చేపట్టే సేవా కార్యక్రమాలకు తన సహకారం ఉంటుందన్నారు. ప్రజాప్రతినిధిగా ఎంపీ కేశినేని శివనాథ్ అన్ని వర్గాల ప్రజలను సమానంగా ఆదరిస్తూ సామాజిక ఐక్యతకు కృషి చేయడం ఆనందంగా ఉంది. ఆయనకు దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అంటూ చార్లెస్ పి జాకబ్ ఆకాంక్షించారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ నాయకులు ఇత్తడి చార్లెస్, చాట్ల రాజశేఖర్, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసీల అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మ, ఎన్ఐఆర్డి ఎన్టీఆర్ జిల్లా అర్బన్ కోఆర్డినేటర్ వల్లభనేని నరసింహ చౌదరి, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రేగళ్ల లక్ష్మణరావు, గొల్లపూడి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాల మాధవ, శాప్ డైరెక్టర్ సంతోష్ కుమార్, రాష్ట్ర నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ బేవర సాయి సుధాకర్, నియోజకవర్గ ఎస్సీ సెల్ తెలుగు యువత ఐటీడీపీ అధ్యక్షులు పైడిమాల సుభాషిణి, ఆర్ మాధవ, ఎం చైతన్య, నియోజకవర్గ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ సుబాని, క్లస్టర్ ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డి, 45వ డివిజన్ ప్రెసిడెంట్ పేరం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పాత మంగళగిరి పద్మశాలీయ సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీకి సంబంధించిన వివరాలను అధ్యక్షులు ఊట్ల పాల శ్రీనివాస్ సిటీ న్యూస్కు వివరించారు. ఓం శ్రీ భావనాథ స్వామి దేవ్యో నమః. శ్రీ పాత మంగళగిరి పద్మశాలి సంఘం కమిటీ నూతన పాలకవర్గాన్ని ఈరోజు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ది 1/1/2026 నుంచి 31/12/2028 వరకు 3 సంవత్సరాల కాల పరిమితికి మా యొక్క కమిటీని పాత మంగళగిరి పద్మశాలి సంఘ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఈరోజు అధ్యక్షుడిగా నేను ఊట్ల పాల శ్రీనివాస్, అలాగే సెక్రటరీగా గుడిపూడి నాగ వెంకట శివకృష్ణ గారు, అలాగే కోశాధికారిగా అందే శ్రీనివాసరావు గారిని ఎన్నుకోవడం జరిగింది. మరి అలాగే ఉపాధ్యక్షులుగా జగ్గారు వెంకటనారాయణ గారు, అందే వెంకట సత్యనారాయణ గారు, గుంటి నాగరాజు గారు, అలాగే జంజనం దుర్గారావు గారు, మరి సహాయ కార్యదర్శులుగా మునగాల ధనుంజయుడి గారు, మరి చింతకింది వెంకటేశ్వరరావు గారు, బట్టు శివశంకర్రావు గారు, అందే వెంకటేశ్వరరావు గారిని మరి కమిటీ అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి పద్మశాలి సంఘ సభ్యులందరూ కూడా, అలాగే పాత మంగళగిరి 50 మంది పద్మశాలి సోదరులకు మా యొక్క నూతన పాలకవర్గం తరపున నమస్కారములు, శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. మీ అందరి సహకారంతో మరి ఈ 3 సంవత్సరాలు కూడా పాత మంగళగిరి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలు, అలాగే శ్రీ భావనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు, శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఉత్సవాల కార్యక్రమాలు మా సంఘ తరపుగా మరి చాలా నిబద్ధతతో మరి అందరం కూడా శ్రద్ధాభక్తులతో ఈ యొక్క కార్యక్రమాలని నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా సభ్యులకు అలాగే మా సోదరులందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. సమేత భావనాథ స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఊట్ల పాల శ్రీనివాసరావు గారికి, అందే శ్రీనివాసరావు గారికి మరి నేను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా వంతు సహాయ సహకారాలు స్వామివారి కృపకి ఎప్పుడూ పాత్ర కావాల్సిందిగా నేను మనవి చేసుకుంటూ ప్రతి కార్యక్రమంలో ముందుంటానని తెలియజేస్తున్నాను. భద్రావతి సమేత భావనాథ స్వామి నమః. మాఘమాసం రథసప్తమి సందర్భంగా 25/1/2026 సంవత్సరం రోజున భద్రావతి సమేత భావనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది పాత మంగళగిరి పద్మశాలి సంఘం తరఫున. ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. మరి ది 25/1/2026 ఆదివారం రథసప్తమి సందర్భంగా శ్రీ స్వామివారి కళ్యాణం సుమారుగా 27 మంది పుణ్య దంపతులతో ఈ సంవత్సరం నిర్వహించడానికి కమిటీ వారు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మరి ఆ యొక్క స్వామివారి కళ్యాణం సందర్భంగా ఉదయం నుంచి కూడా కార్యక్రమాలు ఉంటాయి. 25/1/2025 ఆదివారం మరి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి మరి విరాళాలు అందించి స్వామివారి కళ్యాణ మహోత్సవానికి తిలకించి అలాగే ఈ కార్యక్రమం పాల్గొని జయప్రదం చేయాలని శ్రీ భావనాథ స్వామి ఆశీస్సులు పొందాలని ఈ సందర్భంగా మేము నూతన కమిటీ తరపున భక్తులందరూ కూడా విన్నవించడం జరుగుతుంది.